నిన్నిలా కట్టేయటం చాలా బాధగా ఉంది. కానీ తప్పదు డార్లింగ్. నిజం చెప్పడానికి, ఆ నిజం తెలుసుకోవడానికి, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఇదంతా అవసరం. ఏమీ అనుకోకే. బాయ్, వికాస్ వస్తున్నాడు. వికాస్, కూర్చో. ఏంటి వికాస్ నీ ప్రాబ్లం? ఎందుకలా టెన్షన్గా ఉన్నావు? భాయ్, అమృతం చంపారా లేదా? ఆ రోజు అర్ధరాత్రి ఇంటికి వచ్చినప్పుడు దాన్ని చంపారా లేదా? టీవీ న్యూస్లో అమృత కాలిపోయిన శవం చూడలేదా నువ్వు? చూశాను, కానీ అసలు నీకు డౌట్ ఎందుకు వచ్చింది? అమృత బతికే ఉంది బాయ్. అవును బాయ్, అది బతికే ఉందని దాని బాబాయ్ కాన్ఫిడెంట్గా చెప్పాడు. షాక్ అయి మీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చాను. అవును, ఎక్కడ చూశాడు? ఎక్కడో రోడ్డు మీద కారులో వెళ్తుంటే చూశాడంట. నో, ఇంపాసిబుల్ వికాస్. అవును, ఆ రోజు అమృతం చంపి శవాన్ని భుజం మీద వేసుకెళ్ళాను కదా, అది చూడలేదా మీరు? మీరు దాని బాడీని తీసుకెళ్లడం మేము కిటికీలోంచి చూసాం. మరి దాని బాబు ఎలా చూశాడు? చూశానంటున్నాడే. కూతురు కదా, ఏదో భ్రమలో ఉండి ఊహించుకుని ఉంటాడు, అందుకే అలా చెప్పుంటాడు. ఈ విక్రమ్ భాయ్ దేన్నైనా కావాలనుకుంటే దానికోసం ఏమైనా చేస్తాడు. చంపాలని డిసైడ్ అయ్యాక ఎన్ని అడ్డంకులొచ్చినా చంపి తీరతాడు. అయితే అమృత చచ్చిపోయినట్టేనా బాయ్? చచ్చిపోయింది, ఖతం. బాయ్, నేనెవరిని నమ్మలేకపోతున్నాను. దాన్ని ఎన్ని రకాలుగా చంపాలనుకున్నా కుదరలేదు. ఫైనల్గా మీ చేతుల్లో పెట్టాను. మీరు నిజం చెప్తున్నారో అబద్ధం చెప్తున్నారో కూడా తెలీదు. అది మీ చేతుల్లోంచి తప్పించుకుని పారిపోయింటే చెప్పండి, నేనేం ఫీల్ అవును. 5 లక్షలు ఇస్తాను. 5 లక్షలు కాదు, ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు. దాన్ని వెతికి వెతికి మరీ చంపండి. కృష్ణమూర్తి, హాయ్.
ఇంకా కృష్ణమూర్తి ఏంటి, వికాస్ అని పిలవండి. అప్పుడేదో తెలివిగా దాన్ని చంపి ఆ హత్య నేరం కృష్ణమూర్తి మీదకి తోసేద్దామని పేరు మార్చి చెప్పాను. అది వర్కౌట్ అవ్వలేదు, ఇక వదిలేయండి. సరే, కూల్ డ్రింక్ తీసుకో. సార్ థ్యాంక్ యూ బాయ్. వికాస్, నీకేం భయం లేదు. అమృతని నేను చంపేశాను. అది మళ్ళీ నీ జీవితంలోకి ఎంటర్ అవ్వదు. అసలు ఆ పేరే వినిపించదు. సరేనా? అదే బాయ్ నాకు కావాల్సింది. అసలు నేను చేసిన మిస్టేక్ ఏంటో తెలుసా? దాన్ని నేను రేప్ చేయడం. అవును బాయ్, అది నా వల్లే చెడిపిందని ఒకే ఒక విషయాన్ని అడ్డు పెట్టుకొని మా తాతయ్య దగ్గర సింపతి పొంది మా ఆస్తి మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేసింది. దాన్ని నేనెలా క్షమిస్తాను బాయ్? అంతేకాదు, అది నా ఫ్రెండ్కి మనసు ఇచ్చింది, నాకు శరీరాన్ని ఇచ్చింది. అదో పెద్ద జాదు బాయ్. అందుకే మీరొచ్చి చంపే వరకు దాన్ని ప్రేమిస్తున్నాను మత్తులు పెట్టి మోసం చేశాను. పిచ్చిది, నమ్మేసింది. లేకపోతే నేను దాన్ని ప్రేమించడం ఏంటి? అది మా ఇంట్లో పని మనిషిగా కూడా పనికిరాదు. దాన్ని చూస్తేనే అసహ్యమేస్తుంది. కాలి కంటుకున్న బుడదను కడుక్కోవడానికి చెంబు నీళ్ళు సరిపోతాయి, కానీ ట్యాంక్ వాటర్ వేస్ట్ అయింది. మా ఇంటికి పట్టిన చీడ పురుగు అమృతం వదిలించుకోవడానికి ఎంత కష్టపడి నటించాల్సి వచ్చిందో తెలుసా? ప్రేమించానన్నాను, నువ్వు దేవతవన్నాను, నా ప్రాణం అన్నాను. అబ్బో, నేల మీద చందమామని కూడా అన్నాను. నేనే కాదు, మా అమ్మ, నాన్న, చెల్లి అందరూ ఎన్ని రకాలుగా నటించాలో అన్ని రకాలుగా నటించినా అది మమ్మల్ని వదలలేదు. చాలాసార్లు నేనే బిల్డింగ్ పై నుంచి తోసేద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఫైనల్గా మీ చేతుల్లో చచ్చింది. అయినా సరే ఇంకా బతికే ఉందంటున్నారు. చూడు వికాస్, నీ బాధ నాకు అర్థమైంది. ఈ విషయాలన్నీ నువ్వు నాకు ముందే చెప్పుంటే అసలు అవతారికి డీల్ ఇచ్చేవాణ్ణే కాదు, నువ్వు నా దగ్గరకు వచ్చిన రోజు రాత్రే చంపేసేవాణ్ణి. బట్ లేట్ అయినా నా చేతిలోనే చచ్చిపోయింది. ఇంకెలాంటి అనుమానమూ పెట్టుకోకుండా నీ లవర్ని పెళ్లి చేసుకో, ఎంజాయ్ చేయి. నా లవర్ రేణుకని పెళ్లి చేసుకోవడం నా డ్రీమ్ బాయ్. ఈ నెలలోనే పెళ్లి. మిమ్మల్ని తప్పకుండా పిలుస్తాను. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ బాయ్. బాయ్ బాయ్. మారలేదు లోకం మాయదారిది, ఆడపిల్ల శోకం చూడలేనిది. పచ్చనోట్ల కన్నా మిన్న జీవితం ఏది? వెచ్చనైన స్నేహం కోసం వెతుకుతున్నది. ఒప్పుకోకొని ఓటమన్నది, ఓడినాక మళ్ళీ గెలుపు ఉన్నది. అగ్గి పుల్ల నీలకు రాస్తే హక్కుమంటది, బంతి కూడా నేల తాకితే తిరిగి లేస్తది. ఆడదే 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 ఆధారం, ఆమె ఓంకారం. ఆడదే ఆధారం, మన సృష్టికి శ్రీకారం. ఆడదే ఆధారం, ఆమె ఓంకారం. ఆడదే ఆధారం, మన సృష్టికి శ్రీకారం. చూసావా, మీ ఆడపిల్లలంతా ఇంతే. చిన్న పువ్విస్తే పొలకరించిపోతారు, సినిమాకి తీసుకెళ్తే మురిసిపోతారు, ఐస్ క్రీం తీసిస్తే కరిగిపోతారు, అన్నీ ఇచ్చేస్తారు. నువ్వెంత మంచిదానివి డార్లింగ్. వాడేమన్నాడు? నా దగ్గర పడుకొని శరీరాన్నిచ్చింది అన్నాడు. అంటే ఇట్ మీన్స్ యు ఆర్ ఏ ప్రాస్టిట్యూట్. ఇంకా వాడంటే ఇష్టమా నీకు? ఇంకా 5 లక్షలు ఇస్తాను నిన్ను చంపేయమన్నాడు. లేదు డార్లింగ్,
వాడి ఆస్తి మొత్తం రాసిచ్చినా నేను నిన్ను కాపాడుకుంటాను. డార్లింగ్, ఏడ్చేయి. ఎంతవరకు ఏడుస్తావంటే వికాస్ నీ మనసుకు చేసిన గాయం, ఆ బాధ, దాని జ్ఞాపకాలు బయటకి కన్నీళ్ల రూపంలో వెళ్లే వరకు ఏడుస్తూనే ఉండు. ఏడ్చి 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 స్పృహ తప్పి పడిపోవాలి. పొద్దున్నే చూస్తే నీ కళ్ళలో కన్నీళ్లుండకూడదు. నీ మనసులోంచి వాడు ఆవిరైపోయిన తర్వాత ఒక్క క్షణం నా గురించి ఆలోచించు. నా మంచితనం నీకు అర్థమవుతుంది. ఏడ్చే డార్లింగ్, తెల్లవార్లు ఏడ్చేయి. వికాస్, మా అమ్మ నాన్న కంటే గొప్పగా ప్రేమిస్తావా? అమ్మలా లాలిస్తాను, నాన్నలా ప్రాణం పెడతాను. ఇష్టసఖిగా జీవితాంతం నా ఎదకోవెల్లో దేవతగా ప్రతిష్ఠించుకుంటాను. అమృత కోసం చాలా షాపులు తిరిగి కష్టపడి సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. ఎలా ఉంది? నువ్వు నన్ను మోసం చేసావా? నన్ను చంపాలనుకున్నావా? నీ ప్రేమ నిజం కాదా వికాస్? నీ ప్రేమ నిజం కాదా? అయ్యో భగవంతుడా, వికాస్! చేశాడు. అయ్యో భగవంతుడా, వికాస్ నన్ను మోసం చేశాడు. భగవంతుడా, నేను బ్రతకను. వద్దు, నాకు జీవితం వద్దు. ఏంటండి వీడు ఇంకా రాలేదు? రాకుండా ఎక్కడికి పోతాడు, వస్తాడులే. కానీ విక్రమ్ అమృతం చంపాడో లేదో అది టెన్షన్ బాను. టెన్షన్ పడక్కర్లేదు నాన్న. విక్రమ్ భాయ్ అమృతం చంపేశాడు, ఇది కన్ఫర్మ్. మరి కృష్ణమూర్తి ఎందుకు అలా చెప్పాడు? అదంతా ఒట్టిదే, రూమర్ నాన్న. కృష్ణమూర్తి ఎవరినో చూసి అమృతం అనుకొని ఉంటాడు. అంతేనా? కాకపోతే ఇంకో కారణమై ఉండొచ్చు. ఏంటది? అమృతని ఎవరో చంపేశారని ఆ సాగర్ గారి మాటలు నమ్మితే పోలీసులు సాక్ష్యాలు తలనొప్పి అని ఇలా చెప్పుంటాడు. పైగా ఆయనకు అమృత అంటే పీకల దాకా కోపం ఉంది కదా. అవునండి, అది నిజమే. ఏమైతేనేం, ఇక పోలీసులు మన జోలికి రారు. సాగర్ గారు మళ్ళీ మళ్ళీ రెచ్చిపోకుండా కృష్ణమూర్తి మనల్ని ఈ గండం నుంచి గట్టెక్కించాడు. ఒకవేళ అనుకునే ప్రాబ్లం ఏదైనా వస్తే అంతా విక్రమ్ భాయే చూసుకుంటాడు. అయితే అమృత చచ్చినట్టే కదా?
100% నాన్న. విక్రమ్ భాయ్ మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఆ రోజు మనం న్యూస్లో చూసింది అమృత శవమే. అమ్మయ్యా పేడ విరగడయింది. నాకు టెన్షన్ తీరిపోయింది. పాయసం చేసి తీసుకొస్తాను ఉండండి. ఒరేయ్, ఇక అమృత ప్రాబ్లం తీరిపోయింది కదా. రేణుకకు ఫోన్ చేసి ముహూర్తాలు ఎంతవరకు వచ్చాయి, ఏం చేస్తున్నారో కనుక్కో. Romiona when you carry Madalena, now you shake your booty like a Ronasona. అనా రేణుక చూసావా, అటు అమృత డెత్ బెర్త్ కన్ఫర్మ్, ఇటు రేణుక వెడ్డింగ్ బెల్స్ రింగింగ్. హాయ్ రేణు, హౌ ఆర్ యూ? ఫైన్ థ్యాంక్ యూ. వికాస్ నీకు గుడ్ అండ్ స్వీట్ న్యూస్. ఇప్పుడు మనది గుడ్ న్యూస్ సీజన్ రేణు, ఏంటో చెప్పు. డాడీ 2 days లో పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తున్నారు. అవునా? అవును, పెళ్లి ముహూర్తాల డేట్ ఫిక్స్ అయ్యాక నేనే నీకు స్వయంగా ఫోన్ చేస్తాను. లేదంటే హైదరాబాద్ వచ్చి స్వయంగా చెప్తాను. తమరి రా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. అవును, అమృత విషయం ఏం చేసావు? అమృత విషయమా? ఫినిష్ చేశాను. ఫినిష్ చేయడం ఏంటి? అదే, ఆ విషయం గురించి ఆలోచించడం మానేశానని అర్థం. సుబ్బలక్ష్మి ఏం విసిగించడం లేదు కదా? ఎంతమంది సుబ్బలక్ష్మిలు వచ్చినా మన పెళ్లి ఆపలేరు. అయినా ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? సరే, 2 days లో నేనే ఫోన్ చేస్తాను. బాయ్ బాయ్. నానా, కళ్యాణ గడియల గురించి నీ కోడలు చెప్పింది విన్నావుగా? చాలా ఆనందంగా ఉందిరా. ఆ సౌండ్స్ విన్నావా? సౌండ్స్ ఏంటి నానా? అదేరా, పెళ్లి మంత్రాలు అవి లైట్ గా వినిపించడం లేదు. నానా, పెళ్ళి అనగానే నాకన్నా నువ్వే ఎక్కువ ఎక్సైట్ అవుతున్నావు. 100 కోట్ల కోడలికి మావేన్రా, ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉన్నదా ఏంటి? ఏమైనా మన అదృష్టం బాగుంది కాబట్టి రేణుక వెళ్ళాకే గొడవలు పోలీసులు రావడం జరిగింది. అదే రేణుక ఉన్నప్పుడు జరుగుంటే? నానా, ఎన్ని జరిగినా ఏం జరిగినా ఎవ్వరు అడ్డొచ్చినా సరే రేణుక వికాస్ల పెళ్లి ఆగదు, ఆగనే ఆగదు, ఆగనివ్వను. సరేనా? ఆటో ఆపు. సుబ్బలక్ష్మి, అమృత గురించి ఏమైనా తెలిసిందా? ఆ రోజు అమృత గురించి నేను చెప్పడానికి వస్తే పట్టించుకోకుండా వెళ్ళిపోయావు కదా సాగర్. అంటే ఆ తర్వాత జరిగిన విషయాలేవి నీకు తెలియవు కదా? ఏం జరిగాయి సాగర్? టెన్షన్ పడకు సుబ్బలక్ష్మి, అమృత బతికే ఉంది. సాగర్, నిజంగానా? అవును, కృష్ణమూర్తి అంకుల్ ద్వారా అమృత బతికే ఉందని తెలిసింది. థ్యాంక్ గాడ్. అమృత, యు ఆర్ సో లక్కీ. కోయిదూర చెప్పినట్టే జరిగింది. అమృత బ్రతికే ఉంది. అమ్మయ్యా. సుబ్బలక్ష్మి, ఒక మనిషిని ఒకసారి మోసం చేయొచ్చు, ప్రతిసారి మోసం చేయలేమంటారు. కానీ వికాస్ ఒక్కసారి కాదు, ప్రతిసారి ఒక్కరిని కాదు అందరినీ మోసం చేశాడు.